హాయ్ గాయ్స్, సైకాలజీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ పార్ట్ 1 అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం పార్ట్ 2 అనేది నేర్చేసుకుందాం. ఇక్కడ సమరూప కవలల కోసం పార్ట్ 1లో కూడా చెప్పాం. మళ్ళీ ఇప్పుడు ఒకసారి రివిజన్ చేద్దాం. శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందటం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజం రెండుగా విడిపోవటం వలన జన్మించు కవలలు సమరూప కవలలు. ఫలదీకరణం చెందిన తర్వాత ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే జైగోట్ ఏర్పడుతుందో, అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఆ ఏర్పడిన సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది రెండుగా విడిపోతుంది. అంటే ఫీమేల్ జైగోట్ ఏర్పడిన తర్వాత రెండుగా విడిపోతే ఆ రెండు కూడా మళ్ళీ ఫీమేల్స్ వస్తారు. ఇప్పుడు మేల్ అనేది విడిపోతే రెండుగా మేల్స్ వస్తారు. ఇక్కడ వీరు ఒకే లింగ వర్గానికి చెందుతారు. సమరూప కవలలు ఒకే లింగ వర్గానికి చెందుతారు మరియు ఒకే విధమైన ఆనువంశిక లక్షణాలను కలిగి ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే తండ్రి నుండి ఎక్స్, తల్లి నుండి ఎక్స్ ఏం ఏర్పడింది? సంయుక్త బీజం XX ఏర్పడింది, అంటే ఫీమేల్. ఇప్పుడు ఈ ఏర్పడిన సంయుక్త బీజం మళ్ళీ రెండుగా విడిపోతుంది. అంటే ఆల్రెడీ ఆడ శిశువు సంయుక్త బీజం ఏర్పడింది కాబట్టి మళ్ళీ రెండుగా విడిపోతే ఇద్దరు కూడా ఆడ శిశువులే జన్మిస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అబ్బాయిది కూడా అంతే. XY కలుస్తారు. సంయుక్త బీజం XY సంయుక్త బీజం ఏర్పడింది అంటే అబ్బాయి. సో ఏర్పడిన ఈ సంయుక్త బీజమే మళ్ళీ రెండుగా విడిపోతుంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అబ్బాయిలే పుడతారు. వీళ్ళు ఒకే లింగ వర్గానికి చెందుతారు. అలాగే సమరూప కవలలు. అలాగే వీరి యొక్క ఆనువంశిక లక్షణాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్, భిన్న రూప కవలలు లేదా విషమరూప కవలలు. రెండు శుక్రకణాలు రెండు అండాలతో విడివిడిగా ఫలదీకరణం చెందటం వలన జన్మించు కవలలు. ఇక్కడ రెండు శుక్రకణాలు రెండు అండాలతో విడివిడిగా వస్తాయి. అంటే మేల్ నుంచి 2 స్పెర్మ్స్ వస్తాయి, ఫీమేల్ నుండి 2 ఓవరీస్ వస్తాయి. ఓకేనా? వీరు ఒకే లింగ వర్గానికి చెందవచ్చు, చెందకపోవచ్చు. ఎందుకంటే XY వస్తుంది, ఇక్కడ కూడా 2 Xలు వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్, వీరు ఒకే విధమైన ఆనువంశిక లక్షణాలు కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే తండ్రి నుండి X వచ్చింది, తల్లి నుండి X వచ్చింది. అంటే తండ్రి నుండి 2 వస్తాయి, తల్లి నుండి 2 వస్తాయని చెప్పాం కదా. సో తండ్రి నుండి 2 Xలే వచ్చాయి, తల్లి నుండి ఎప్పుడు కూడా 2 Xలే వస్తాయి. అవి కలిస్తే ఏమవుతాయి? ఆడ శిశువుగా జన్మిస్తారు. ఇక్కడ తండ్రి నుండి 2Y వచ్చినప్పుడు తల్లి నుండి 2 Xలే వస్తాయి కాబట్టి అది కామన్. తండ్రి నుండి 2Yలు వచ్చినప్పుడు ఏమవుతాయి? మగ శిశువులు పుడతారు. అంటే ఇది దేనికి ఎగ్జాంపుల్? ఒకే లింగ వర్గానికి చెందవచ్చును అన్నదానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒకే లింగ వర్గానికి చెందకపోవచ్చు అంటే దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే తండ్రి నుండి X ఒక Y, తల్లి నుండి 2 Xలు వస్తాయి. ఇప్పుడు XX కలిస్తే ఆడ శిశువు, XY కలిస్తే మగ శిశువు. సో భిన్న రూప కవలలు లేదా విషమ రూప కవలల్లో ఏమవుతుంది అంటే రెండు శుక్రకణాలు రెండు అండకణాలతో విడివిడిగా ఫలదీకరణం చెందటం వల్ల జన్మిస్తారు. వీరు ఒకే లింగ వర్గానికి చెందవచ్చు. అంటే ఇద్దరు ఆడపిల్లలే లేదా ఇద్దరు మగపిల్లలే పుట్టవచ్చు. లేదా చెందకపోవచ్చు, అంటే ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల పుట్టవచ్చు. వీరు ఒకే విధమైన ఆనువంశిక లక్షణాలు కలిగి ఉండొచ్చు లేదా కలిగి ఉండకపోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ నోట్ చూసుకున్నట్టయితే పిల్లల పెరుగుదల వికాసాలను ప్రభావితం చేసే మరి ఒక ముఖ్య కారకం వినాల గ్రంథులు. ఏంటి? వినాల గ్రంథులు కూడా పెరుగుదలను వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. వీటి నుండి విడుదలయ్యే హార్మోన్లు కూడా, అంటే వీటి నుండి వినాల గ్రంథుల నుండి విడుదలయ్యే హార్మోన్లు పెరుగుదల వికాసాలను ప్రభావితం చేస్తాయి. ఇవి కూడా ఆనువంశిక మరియు శారీరక అంశానికి చెందుతాయి. ఏవైతే ఈ వినాల గ్రంథులు ఉన్నాయో అవి కూడా ఏంటి? ఆనువంశిక మరియు శారీరక అంశానికి చెందుతాయి. పరిసరాలు. ఇక్కడ మనం ముందు ఏం నేర్చుకున్నాము అంటే వీటి నుండి
అనువంశికత అలాగే పరిసరాలు దేని మీద అంటే వికాసంపై అనువంశికత మరియు పరిసరాల ప్రభావం కోసం ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. అందులో అనువంశికత యొక్క టాపిక్ పూర్తయింది. ఇప్పుడు పరిసరాల యొక్క ప్రభావం వికాసంపై ఎలా ఉంటుందో అన్నదాన్ని చర్చించుకుందాం. ఫలదీకరణ చెందిన క్షణం నుండి అంటే ఫెర్టిలైజేషన్ అయ్యి సంయుక్త బీజం ఏర్పడిన క్షణం నుండి ఆ జీవిపై ప్రభావం చూపే ప్రతి కారకాన్ని పరిసరం అంటారు. క్లియరా? ఓకే. వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుండి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరంలా పరిగణించబడుతుంది. ఎవరు చెప్పారు? వుడ్వర్డ్ చెప్పారు. ఈ వుడ్వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుండి మనకు వుడ్ అనేది అవసరం. వుడ్ అంటే WOOD వుడ్, ఇక్కడ వుడ్వర్డ్ కదా, అలా గుర్తుపెట్టుకోండి. వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటికీ మనకి వుడ్ అనేది కావాలి. వుడ్ ఎక్కడి నుండి లభిస్తుంది అంటే పరిసరాల నుండి లభిస్తుంది. అంటే ఇప్పుడు ఒక బేబీని మంచం మీద వేయాలంటే ఆ మంచం దేంతో తయారై ఉంటుంది? వుడ్తో తయారై ఉంటుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుండి అతడిపై ప్రభావం చూపించే ప్రతి బాహ్య కారకం పరిసరంలో పరిగణించబడుతుంది. ఎవరన్నారు? వుడ్వర్డ్ అన్నారు. నెక్స్ట్, జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం పరిసరం. జన్యువులు తప్ప, జెనెటిక్స్ అంటే ఈ జన్యువులు అంటే దేనికి చెందుతాయి? ఆనువంశికతకి చెందుతాయి కదా. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం కూడా పరిసరమే అవుతుంది. ఎవరు చెప్పారు? బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వెల్డ్ అనే వ్యక్తి చాలా అంటే లాంగ్ అంటే చాలా కదా, చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నాడు. దేనికి అంటే జన్యువులు, పరిసరాలు వీటి కోసమే చదివి వెల్డ్ అనే వ్యక్తి చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నాడు. చాలా అంటే లాంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బోరింగ్, లాంగ్ ఫీల్డ్, వెల్డ్. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం కూడా పరిసరమే. వ్యక్తిపై పరిసరాల ప్రభావం తల్లి గర్భం నుండి చనిపోయే వరకు ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి చనిపోయే వరకు వ్యక్తిపై ఏ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, జనన పూర్వ పరిసర కారకాలు. ఇక పరిసర కారకాలు మళ్ళీ 2 రకాలు. జనన పూర్వ పరిసర కారకాలు, జననాంతర. జనన పూర్వ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పుట్టక ముందు. జననాంతర అంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చాక, అంటే భూమి మీద బిడ్డ బయటకు వచ్చాక. ఓకేనా? ఇప్పుడు జనన పూర్వ పరిసర కారకాలు చూద్దాం. తల్లి శారీరక మానసిక ఆరోగ్యం. నెక్స్ట్, తల్లి యొక్క ఆహారపు అలవాట్లు, గర్భంలోని శిశువుల సంఖ్య, ప్రసవించు సమయం, ప్రసవించు తీరు, తల్లిదండ్రుల వైఖరి, ఇవన్నీ కూడా జనన పూర్వ పరిసర కారకాలు. తల్లి శారీరక మానసిక ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, శిశువుల సంఖ్య, ప్రసవించు సమయం, ప్రసవించు తీరు, తల్లిదండ్రుల వైఖరి. దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జనన పూర్వ సీస తీవై. ఆహా ఈ సీసా ఇక్కడ నుండి తీయవే అనేసి గుర్తుపెట్టుకోండి. ఆహా సీస తీవే. ఓకేనా? అంటే ఏంటి? ఆహారపు అలవాట్లు, అలాగే మానసిక ఆరోగ్యం. ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యం లేదు. ఇక్కడ అమ్మ సీస తీవే అని గుర్తుపెట్టుకోండి. ఆమ సీస తీవే. అంటే ఆహారపు అలవాట్లు, మా అంటే మానసిక ఆరోగ్యం. ఓకేనా? సి అంటే శిశువుల సంఖ్య, సా అంటే ప్రసవించు సమయం, అలాగే తి అంటే ప్రసవించు తీరు, వై అంటే తల్లిదండ్రుల వైఖరి. ఓకేనా? ఆ సీస తీవే అని గుర్తుపెట్టుకోండి, లేదా ఆమ సీస తీవే అని కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఆహారపు అలవాట్లు, మా అంటే మానసిక ఆరోగ్యం, సి అంటే శిశువుల సంఖ్య, సా అంటే ప్రసవించు సమయం, తి అంటే ప్రసవించు తీరు,
వై అంటే తల్లిదండ్రుల వైఖరి. సో ఇవన్నీ కూడా జనన పూర్వ పరిసర కారకాలు. నెక్స్ట్ జననాంతర పరిసర కారకాలు అంటే శిశువు పుట్టిన తరువాత, శిశువు జననం తరువాత పెరుగుదల వికాసానికి తోడ్పడే భౌతిక అంతర్గత మానసిక అంశాలు అన్నీ కూడా జననాంతర పరిసరాలు. ఏంటేంటి? శిశువు జననం తరువాత పెరుగుదల వికాసానికి ఏవైతే హెల్ప్ చేస్తాయో అవి ఏంటి? భౌతిక అంతర్గత మానసిక అంశాలు. ఇవన్నీ కూడా ఏంటి? జననాంతర పరిసరాలు. ఇప్పుడు జననాంతర పరిసర కారకాలు మళ్ళీ రెండు రకాలు. ఒకటి భౌతిక పరిసర కారకాలు, రెండు సాంఘిక పరిసర కారకాలు. భౌతిక పరిసర కారకాలు, సాంఘిక పరిసర కారకాలు. ఇక్కడ చూసుకున్నట్టయితే భౌతిక పరిసర కారకాలు అంటే ఆహారం, ఉష్ణోగ్రత, నీరు. FWT ఫుడ్, వాటర్, టెంపరేచర్. FWT అని గుర్తుపెట్టుకోండి. ఫుడ్, వాటర్, టెంపరేచర్. ఫిజికల్ అంటే భౌతిక కదా. ఫిజిక్స్లో FWT క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్, వాటరు, టెంపరేచర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన విధంగా గుర్తుపెట్టుకోండి FWT. నెక్స్ట్ సాంఘిక పరిసర కారకాలు. తల్లిదండ్రులు, స్నేహితులు, సమవయస్కులు, ఇరుగు పొరుగు వారు, పాఠశాల, సంఘం, సామాజిక మాధ్యమాలు మొదలైనవి. అంటే సాంఘికంగా మనకి సోషల్ పరంగా ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా సాంఘిక పరిసర కారకాలు. ఓకేనా? దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే PPF SSSS. ఓకేనా? ఫస్ట్ P అంటే పాఠశాల, సెకండ్ P అంటే తల్లిదండ్రులు, పేరెంట్స్, F అంటే స్నేహితులు, S అంటే సమవయస్కులు, మళ్ళీ S అంటే సంఘం, మళ్ళీ ఇంకొక S అంటే సామాజిక మాధ్యమాలు. లాస్ట్లో ఇంకో S ఉంది కదా, అక్కడ S బదులు N పెట్టుకోండి. N అంటే నైబర్స్, ఇరుగు పొరుగు వారు. ఓకేనా? అలా గుర్తుపెట్టేసుకోండి. లేదు అంటే ఈజీగా గుర్తుంటుంది. తల్లిదండ్రులు, స్నేహితులు అంటే సాంఘికంగా మనకి ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి సాంఘిక పరిసర కారకాల కింద వస్తుంది. భౌతిక పరిసరాలు మూడు ఉంటాయి. FWT ఫుడ్, వాటర్, టెంపరేచరు. ఓకేనా? ఇక్కడ పరిసరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఫలదీకరణం చెందిన తర్వాత ఆ జీవిపై చూపించే ప్రతి కారకం కూడా ఏమవుద్ది అంటే పరిసర కారకమే అవుతుంది. పరిసర కారకాలు మళ్ళీ రెండు రకాలు. జనన పూర్వ పరిసర కారకాలు, జననాంతర పరిసర కారకాలు. మళ్ళీ ఇప్పుడు జననాంతర పరిసర కారకాలు మళ్ళీ రెండు రకాలు. భౌతిక పరిసర కారకాలు, సాంఘిక పరిసర కారకాలు. ఓకేనా? నెక్స్ట్ ఆనువంశిక నియమాలు. ఏంటి? ఆనువంశిక నియమాలు. ఈ నియమాలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆస్ట్రియా దేశానికి చెందిన మెండల్ ఆనువంశిక నియమాల గురించి పేర్కొన్నారు. ఎవరు? ఆస్ట్రియా దేశానికి చెందిన మెండల్ అనే వ్యక్తి ఆనువంశిక నియమాల గురించి పేర్కొన్నారు. ఈ ఆనువంశిక నియమాలు ఎన్ని అంటే 3 ఉన్నాయి. సారూప్యత నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. ఏ దేశానికి చెందిన వారు మెండల్ అంటే ఆస్ట్రియా. ఆనువంశికత రెండు అతను స్టార్ట్ అయ్యావి. ఆనువంశికత అంటే మనకి మెయిన్గా ఎవరు గుర్తొస్తారు? మెండల్ గుర్తొస్తారు. ఈజీగా గుర్తుంటుంది. దేశం ఒకటి క్లియర్గా గుర్తుంచుకోండి. ఆనువంశికత కాబట్టి ఆస్ట్రియా. ఓకేనా? ఆనువంశిక నియమాలు ఎన్ని? 3 రకాలు. అవేంటి? సారూప్యత నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. ఇక్కడ చూద్దాం. సారూప్యత నియమం అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల రూపాన్ని పోలి ఉండటము. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మనిషికి మనిషి, పిల్లికి పిల్లి, పులికి పులి జన్మించటం. ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల రూపాన్ని పోలి ఉండటం, అది సారూప్యత నియమం. మనిషికి మనిషే పుట్టడం, పిల్లికి పిల్లే పుట్టడం, కాకి కాకే పుట్టడం, ఇవన్నీ కూడా సారూప్యత నియమానికి వస్తాయి. నెక్స్ట్ తల్లిదండ్రుల్లోని లక్షణాలు యథాతథంగా పిల్లలకు సంక్రమించటం. అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలు పుట్టుట, ప్రతిభావంతులకు ప్రతిభావంతులైన పిల్లలు జన్మించుట. యాజ్ ఇట్ ఈజ్గా తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వచ్చేసాయి అనుకోండి, అది సారూప్యత నియమం. నెక్స్ట్ వైవిధ్య నియమం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల మధ్య వ్యత్యాసాలుండటమే వైవిధ్యం. ఏంటి? ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల మధ్య వ్యత్యాసాలు. తల్లిదండ్రులకే పిల్లలకి కాదు, పిల్లలకే అంటే పిల్లల మధ్య మాత్రమే వ్యత్యాసాలు ఉండాలి. తల్లిదండ్రులకి పిల్లలకి కాదు.
తల్లిదండ్రుల్లోని లక్షణాలు కొద్దిపాటి భిన్నమైన లక్షణాలు కల పిల్లలు జన్మించడం. ఇక్కడ వైవిధ్య నియమాలు ఏంటి అంటే తల్లిదండ్రులకి పుట్టిన పిల్లల మధ్య వ్యత్యాసాలు, పిల్లల మధ్య డిఫరెన్సెస్ అనేది వైవిధ్య నియమం అనేది తెలుపుతుంది. దీనికి కారణం ప్రత్యేక జన్యువుల కలయిక. వైవిధ్య నియమం వైవిధ్యాలు ఏర్పడడానికి పిల్లల మధ్య ఏర్పడడానికి కారణం ప్రత్యేక జన్యువుల కలయిక. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది ఈజీగా. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో శారీరకంగా ఒకరు బలంగా ఉండటం, మరి ఒకరు శారీరకంగా బలహీనంగా ఉండటం. ఇక్కడ పిల్లల మధ్య డిఫరెన్సెస్ చూసుకోవాలి. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన ఇద్దరి పిల్లల్లో అంటే డిఫరెన్సెస్ అనేది మనం చూసుకోవాలి. ఒకరు బలంగా ఉంటారు, మరొకరు వీక్గా ఉంటారు. తల్లిదండ్రులు సగటు ప్రజ్ఞావంతులైతే పిల్లలు సగటు కన్నా కాస్త ఎక్కువ లేదా తక్కువ ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఓకేనా, ఇక్కడ డిఫరెన్సెస్ అనేది క్లియర్గా మనకి తెలుస్తున్నాయి. సగటు ప్రజ్ఞావంతులైతే తల్లిదండ్రులు, పిల్లలు సగటు కన్నా కాస్త తక్కువ ప్రజ్ఞ అయినా ఉంటుంది లేదా ఎక్కువ ప్రజ్ఞ అయినా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా తల్లిదండ్రుల్ని పోలి ఉంటే సారూప్యత, డిఫరెన్సెస్ కనిపిస్తే అంటే కొద్దిపాటి వ్యత్యాసాలు కనిపిస్తే వైవిధ్యము. ఓకేనా, అందమైన తల్లిదండ్రులకు అందహీనులు జన్మించుట. ఓకేనా, వైవిధ్యం, డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ప్రతిగమన నియమము లేదా తిరోగమన నియమము. ప్రతిగమన నియమము, తిరోగమన నియమము. జన్యువుల్లో ఉండవలసిన లక్షణాలు తరిగిపోవటం వలన జన్యువులు అసాధారణ కలయిక వలన తల్లిదండ్రుల్లోని లక్షణాలకు పూర్తి భిన్నమైన లక్షణాలు కల పిల్లలు జన్మించుట. జన్యువుల్లో ఉండవలసిన లక్షణాలు లేకపోవటం వలన జన్యువులు అసాధారణ కలయిక, కలవలసిన జన్యువుల కన్నా కొంచెం ఎక్కువ లేదా తక్కువ కలిసాయి అనుకోండి, అప్పుడు తల్లిదండ్రుల్లోని లక్షణాలకు పూర్తి వ్యతిరేకమైన లక్షణాలు కల పిల్లలు జన్మిస్తారు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినప్పుడు ప్రతిగమన నియమము ఏర్పడే అవకాశం కలదు. అందువల్లే అంటారు కదా, మేనమామ కోడల్ని పెళ్లి చేసుకోకూడదు అంటారు కదా. సో ఇందుకే అనమాట, రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినప్పుడు ప్రతిగమన నియమము ఏర్పడే అవకాశం ఉంది. అంటే పూర్తి వ్యతిరేకమైన లక్షణాలు కల పిల్లలు పుడతారు. ఇక్కడ పండిత పుత్ర పరమ సొంట అంటే పండితుడు అంటే ఎవరు? బాగా జ్ఞానం ఉన్న వాళ్ళ నాన్న, అంటే బాగా జ్ఞానం ఉన్న తల్లిదండ్రులకి అసలు ఎలాంటి జ్ఞానం లేని పిల్లలు పుట్టట. అందమైన ఆరోగ్యవంతులైన తల్లిదండ్రులకు అంగవైకల్యం కలిగిన పిల్లలు జన్మించుట. వాళ్ళు ఎలాంటి డిఫరెన్సెస్ లేవు, కానీ పిల్లల్లో చూసుకున్నట్టయితే ఏదో ఒక డిఫెక్ట్తో పుడుతున్నారు. ప్రతిభావంతులకు బుద్ధిమాంద్యులు జన్మించుట. ఓకేనా, అంటే కంప్లీట్గా రివర్స్గా ఉంటే ప్రతిగమన నియమం లేదా తిరోగమన నియమం. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మనం? ఆనువంశిక నియమాలు నేర్చుకున్నాం. ఆనువంశిక నియమాలు ఎన్ని? 3. ఎవరు కనుక్కున్నారు అంటే మెండల్. ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆస్ట్రియా. సారూప్యత నియమం, యాజ్ ఇట్ ఈజ్ తల్లిదండ్రులకు ఉన్నదే పిల్లలకు వస్తే సారూప్యత నియమం. ఇక్కడ వైవిధ్య నియమం, పిల్లల్లో వ్యత్యాసాలు ఉంటాయి, అలాగే తల్లిదండ్రులతో పోలిస్తే కొద్దిపాటి భిన్నమైన లక్షణాలు అనేవి పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రతిగమన నియమం చూసుకున్నట్టయితే సారూప్యత నియమానికి పూర్తిగా రివర్స్ అనమాట. అక్కడ యాస్టీస్గా పుడతారు, ఇక్కడ పూర్తి భిన్నంగా పుడతారు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అనువంశికతావాదుల కోసం కోడింగ్ వీడియో అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూసేయండి. అనువంశికవాదులు, పరిసరవాదులకు సంబంధించి పూర్తిగా ఇదిగో ఇక్కడ రాశాను కదా, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కోడింగ్ క్లాస్లో. అక్కడ నుండి నేర్చేయండి. ఇక్కడ మరి చెప్పడం మళ్ళీ లాంగ్ వీడియో అయిపోద్ది. నెక్స్ట్ వికాస నియమాలు, వికాస సూత్రాలు ఇప్పుడు నేర్చేసుకుందాం. పుట్టిన ప్రతి జీవి కాలంతో పాటు పెరుగుతూ వికాసం చెందుతుంది. అంతే కదండి, కాలంతో పాటు పెరుగుతూ వికాసం అనేది చెందుతుంది. అయితే ఒక జాతికి చెందిన అన్ని జీవుల పెరుగుదల, వికాసాల వేగాలలో స్పష్టమైన తేడా గమనించవచ్చు.
తేడాలు అనేవి మనం గమనిస్తూ ఉంటాం. తేడాలు అనేవి ఈజీగా తెలుస్తూ ఉంటాయి అన్ని జీవుల్లో. ఒకే జాతికి చెందిన అన్ని జీవుల యొక్క పెరుగుదల అలాగే వికాసాలు ఈజీగా మనకి తేడా. మనలో కూడా చూసుకున్నట్టయితే ఒకడు పొట్టుగా ఉంటాడు, ఒకడు పొడవుగా ఉంటాడు. అక్కడ వికాసం బాగా అంటే డెవలప్ చెందుతుంది. అంటే ఈ ఏజ్కి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటాడు. ఇంకో పిల్లవాడు ఆ ఏజ్కి తగ్గట్టుగా ప్రవర్తించింది. ఇవన్నీ వికాసాలకి చెందినవి కాబట్టి తేడాలు అనేవి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అయినప్పటికీ ఒక జాతికి చెందిన అన్ని జీవుల పెరుగుదల వికాసంలో కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను మనం గమనించవచ్చు. ఆ సూత్రాలు ఏంటి ఇక్కడ నేర్చేసుకుందాం. వికాసం అవిచ్ఛిన్నమైనది అంటే ఏంటి? వికాసం అవిచ్ఛిన్నమైనది అనగా నిరంతరమైనది. అంటే ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాదు, ఎక్కడా కూడా బ్రేక్స్ అనేవి పడవు. అవిచ్ఛిన్నం అంటే ఏంటి? విచ్ఛిన్నం చెందించలేనిది అంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అని అర్థం. జీవితాంతం కొనసాగునది. వికాసం అనేది జీవితాంతం కూడా కొనసాగుతుంది. అంటే ఒక దశలో ఆగిపోయేది కాదు అని అర్థం. వికాసం అనేది ఎక్కడా ఆగదు, ఎవరు కూడా విచ్ఛిన్నం చేయలేరు. ఇది జీవితాంతం జరుగుతుంది. సూక్ష్మ కణంగా మొదలయ్యే ప్రతి మనిషి జీవితం కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంటుంది. ఓకేనా? వికాసం అనేది పుట్టిన పిల్లవాడికి ఏమీ తెలియదు, కానీ మనంతా అయ్యేసరికి కొంత జ్ఞానం అనేది వస్తుంది. అంటే వికాసం అనేది అలా డెవలప్ అవుతూ ఉంటుంది. కొన్ని మార్పులు బయటకి కనిపించినప్పటికీ వికాసం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మార్పులు బయటకి కనిపించకపోయినప్పటికీ వికాసం అనేది అంతర్గతంగా జరుగుతూ నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. ఓకేనా? కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు అంటే దానికి అర్థం ఏమిటి? వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఎగ్జాంపుల్, సాంఘిక ఉద్వేగ నైతిక మూర్తిమత్వ లక్షణాల్లో మార్పులు నిరంతరంగా జరగటము. మార్పులు అనేవి నిరంతరంగా జరుగుతూ వస్తూ ఉంటాయి చనిపోయినంత వరకు కూడాను. నెక్స్ట్, వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది లేదా వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వికాసం ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని పాటిస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతూ వస్తుంది. వికాసం అంశాల్లో కలుగు మార్పులు ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో జరుగును. అంటే ఇవి స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి. ఒక జాతికి చెందిన వివిధ జీవుల వికాస వేగంలో తేడాలు ఉన్నప్పటికీ అందరిలోనూ ఒకే ఖచ్చితమైన నమూనా వరుస క్రమాన్ని పాటిస్తుంది. వికాస వేగంలో తేడాలు ఉన్నప్పటికీ వికాసం కొందరిలో స్లోగా స్టార్ట్ అవుతుంది, కొందరిలో అంటే తొందరగా డెవలప్ అవుతుంది. అంటే వేగంలో అంటే జరిగే తేడాలు ఉంటాయి. ఇక్కడ కొంతమందిలో స్లోగా జరుగుతుంది, కొంతమందిలో ఫాస్ట్గా జరుగుతుంది. కానీ స్లోగా జరిగినా ఫాస్ట్గా జరిగినా అందరిలో ఖచ్చితంగా తీరుతుంది. ఓకేనా? స్లోగా జరిగినా ఫాస్ట్గా జరిగినా అందరిలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే వరుస క్రమాన్ని స్టెప్ బై స్టెప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, శిశువులందరిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణగా మారి పిదప సంక్లిష్టమైన భాషా నైపుణ్యాభివృద్ధికి దారితీస్తుంది. కొంతమంది పిల్లల్లో చూసుకున్నట్టయితే కొందరు తొందరగా మాట్లాడతారు, కొంత వయసుకు వచ్చినా సరే మాటలు రావు. అంటే ఇక్కడ స్లోగా జరుగుతుంది ఫాస్ట్గా జరుగుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. కానీ స్లోగా జరిగినా ఫాస్ట్గా జరిగినా ఆ వికాసం అనేది జరుగుతూ వెళ్తుంది. ఓకేనా? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొదట భాష వికాసం ముద్దు పలుకులతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎలా మారుతుంది? సంభాషణగా మారుతుంది. తర్వాత ఎలా మారుతుంది? సంక్లిష్టమైన భాషగా మారుతుంది. తర్వాత అంటే మారుతూ అలా వెళ్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఫస్ట్ ముద్దు పలుకులు, తర్వాత సంభాషణ, తర్వాత క్లిష్టమైన భాష నైపుణ్యం. ఓకేనా? ఇలాగా వరుస క్రమాన్ని పాటిస్తుంది. శిశువు పాకడానికి ముందు తల నిలబెడతాడు, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత నడవటానికి ముందు నిలబడతాడు. అంటే శిశువు పాకడానికి ముందు ఏం చేస్తాడు? తల అనేది నిలబెడతాడు, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేస్తాడు? నడవటానికి ముందు నిలబడటం, శిశువు పరిగెట్టడానికి ముందు నడవటం చేస్తారు. నడవడం రావాలి అంటే ఫస్ట్ నిలబడాలి, పరిగెట్టడం రావాలి అంటే ముందు నడవాలి. అంతే కదండి?
పాకడానికి ముందు తల నిలబడతాడు, తర్వాత ఏం చేస్తాడు నిలబడతాడు, తర్వాత ఏం చేస్తాడు నడుస్తాడు, తర్వాత ఏం చేస్తాడు పరిగెడతాడు. స్టెప్ బై స్టెప్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఆర్డర్ చూసుకోండి. ఫస్ట్ పాకుతాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత నిల్చున్నాడు, తర్వాత అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్డర్ తెలుస్తుంది కదా, చిన్నప్పటి నుంచి పెద్దగా ఎలా అవుతున్నాడో అదేవిధంగా వికాసం కూడా స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవుతుంటుంది. అంకెల భావన ఏర్పడిన తర్వాత సంకలనం, వ్యవకలనం, గుణకరణం, భాగాహారం వంటి గుణకారం, భాగాహారం వంటి ప్రక్రియలు తెలుసుకోవటము. అంటే ఫస్ట్ సంకలనం, ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ ఇవన్నీ చేయాలంటే ముందు మనం ఏం నేర్చుకోవాలి? అంకెల భావన ఏర్పడాలి. అంకెల భావన ఏర్పడిన తర్వాత సంకలనం చేస్తాం, సంకలనం వచ్చాక వ్యవకలనం చేస్తాం, వ్యవకలనం వచ్చాక గుణకారం, గుణకారం వచ్చాక భాగాహారం. సో స్టెప్ బై స్టెప్. దేనికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా? వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతి లేదా ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్, పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. వికాసం నిరంతరమైనది అయినప్పటికీ వికాస అంశాల్లో కలుగు మార్పులు అన్ని దశల్లో ఒకే విధంగా జరగగా ఒక దశలో నిదానంగానే ఒక దశలో వేగంగానే జరుగుతాయి. ఏంటి? ఒక దశలో నిదానంగా జరుగుతుంది, ఇంకో దశలో వేగంగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. వికాస అంశాల్లో కలుగు మార్పులు ఒక్కొక్క దశలో ఒక్కొక్క వేగంతో లేదా విధంగా జరుగుతాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క వేగంతో జరుగుతుంది. శారీరక పెరుగుదల శైశవ దశలో నిదానంగా జరిగి పూర్వ బాల్య దశలో వేగం తగ్గి ఉత్తర బాల్య దశలో ఇంకా నిదానంగా జరిగి కౌమార దశలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. చూసారా? ఒక్క శారీరక పెరుగుదల శైశవ దశలో నిదానంగా ఉంటుంది, పూర్వ బాల్య దశలో వేగంగా అంటే వేగం కొంచెం తగ్గుతుంది, ఉత్తర బాల్య దశలో ఇంకా వేగం తగ్గి నిదానంగా ఉంటుంది. కానీ కౌమార దశలో చూసుకున్నట్టయితే వేగం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చూసారా? అంటే దేనికి ఎగ్జాంపుల్ ఇది? పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. ఓకేనా? నెక్స్ట్, మానసిక పరిణితి, భావోద్వేగ అభివృద్ధి కౌమార దశలో జరిగినంత వేగంగా ఇంకే దశలో జరగదు. కౌమార దశలో ఏది వేగంగా జరుగుతుంది? మానసిక పరిణితి, భావోద్వేగ అభివృద్ధి. ఈ రెండు ఏ దశలో చాలా వేగంగా జరుగుతాయి? కౌమార దశలో జరుగుతాయి. మిగిలిన దశల్లో చూసుకున్నట్టయితే కొంచెం నిదానంగా జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే వికాసం, పెరుగుదల వికాసం అనేది అన్ని దశల్లో అన్ని విధంగా జరగదు. కొన్ని దశల్లో స్లోగా జరుగుతుంది, కొన్ని దశల్లో ఫాస్ట్గా జరుగుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్, వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు లేదా వికాసంలో వైయక్తిక భేదాలు కలవు. వికాస అంశాలలో కలుగు మార్పులు అందరిలో ఒకే క్రమంలో జరిగినప్పటికీ ఒకే విధమైన వేగం, గుణాత్మకతతో జరగవు. వికాసంలో కలుగు మార్పులు అందరిలో ఒకే క్రమంలో జరుగుతాయి. అంటే అందరిలో ఖచ్చితంగా ఒకే క్రమంలో స్టెప్ బై స్టెప్ జరుగుతుంటాయి. కానీ ఒకే విధమైన వేగంతో, గుణాత్మకతతో జరగవు. ముందు నేర్చుకున్నాం కదా, ఒక్కొక్క దశలో ఒక్కొక్క వేగంతో జరుగుతుంది అనేది. సో యాజ్ ఇట్ ఈస్గా ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా వికాసం అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కొందరిలో స్లోగా స్టార్ట్ అవుద్ది, కొందరిలో ఫాస్ట్గా స్టార్ట్ అవుద్ది, కొందరిలో అంటే ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసుకు ఉండాల్సిన జ్ఞానం కన్నా తక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి అనే దానికి ఎగ్జాంపుల్ చూస్తే నీట్గా అర్థమవుద్ది. అనగా వికాస అంశాల్లో కలుగు మార్పులు అందరిలో ఒకే వేగంతో జరగక ఒక్కొక్కరిలో ఒక్కొక్క వేగంతో జరుగును. ముందు చూసుకున్నాం కదా, పెరుగుదల అనేది కౌమార దశకు వచ్చేటప్పటికి చాలా వేగంగా జరుగుతుంది, మిగిలిన దశలో నిదానంగా జరుగుతుంది. ప్రతి వ్యక్తి వారి సొంత నిరూపణ వేగంతో ఎదుగుతూ ఉంటారు, ఎవరిది వాళ్ళు సెల్ఫ్గా ఎదుగుతూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్, కొంతమంది పిల్లలు త్వరగా నిలబడతారు, మాట్లాడడం చేస్తారు. కానీ అందరి పిల్లలు త్వరగా నిలబడతారు అంటే నిలబడరు. ఎందుకంటే వికాసం వాళ్ళు స్లోగా జరుగుతుంది. ఒక వయసుకు చెందిన విద్యార్థులు వేరు వేరు ప్రజ్ఞాలబ్ధుల్ని కలిగి ఉంటారు. ఇప్పుడు నేను బాగా తెలివైన దాన్ని అనుకోండి, నా ఫ్రెండ్ కాస్త తెలివి తక్కువదాయి అంటే వైయక్తిక భేదాలు ఉన్నాయా లేదా మా ఫ్రెండ్ బాగా తెలివైంది, నేను తెలివి తక్కువగా ఉన్నాను అంటే వైయక్తిక భేదాలు ఉన్నాయా లేదా? ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలను వికాసం ప్రదర్శిస్తూ ఉంటుంది. ఒక తరగతికి చెందిన విద్యార్థులు వేరు వేరు గ్రేడుల్లో ఉత్తీర్ణత కావట, నా ఫ్రెండ్కి 50 మార్కులు వచ్చాయి, నాకు 35 మార్కులు వచ్చాయి అంటే వైయక్తిక భేదాలు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వికాసం
వికాసంలో ఏముంటాయి? వైయక్తిక భేదాలు ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. ఇద్దరు వ్యక్తులతో పోల్చినప్పుడు వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నాయి, లేదా సమానగతిని అనుసరించదు, అందరిలో సమానంగా జరగదు. నెక్స్ట్, వికాసం ఖచ్చితమైన దిశగా సాగును. వికాసం 2 నిర్దేశిక పోకళ్ళను కలిగి ఉండును. ఖచ్చితమైన దిశగా సాగును. వికాసం 2 నిర్దేశిక పోకళ్ళను కలిగి ఉంటుంది. అంటే ఏంటి? 2 నిర్దేశిక పోకళ్ళు అంటే శిరోపాదాభిముఖం, సమీప దూరస్థ దిశ. ఇవి 2 రకాలు. శిరోపాదాభిముఖం అనగా ఏంటి అంటే అనుధైర్య పద్ధతిలో తల నుండి ప్రారంభమై కింది పాదాల వైపు జరుగుతుంది. శిరోపాదాభిముఖం అంటే తల వైపు నుండి ప్రారంభమై పాదాల వైపు జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, తల్లి గర్భంలో తల ఏర్పడిన తర్వాత మిగిలిన శరీర భాగాలు ఏర్పడతాయి. అంటే తల ముందుగా ఏర్పడుతుంది. సో తల నుండి ప్రారంభం అవుతుంది ఈ ప్రక్రియ, కాబట్టి శిరోపాదాభిముఖం. తర్వాత ఎగ్జాంపుల్, శిశువు మొదట తన తలను నిలిపిన తర్వాత నడుమును కూర్చోపెట్టుకున్న తర్వాత కాళ్ళను నిలిపి నడవటము. సో ఇక్కడ తలతో స్టార్ట్ అయ్యి కాళ్ళతో ఎండ్ అవుతుంది, కాబట్టి ఇది శిరోపాదాభిముఖం. నెక్స్ట్, సమీప దూరస్థ దిశ. సమీప దూరస్థ దిశ అనగా వికాసం దేహ మధ్యస్థ భాగం నుండి ప్రారంభమై దేహం యొక్క వెలుపలి భాగాల వైపు జరుగును. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, శిశువులో భుజపు భాగంలోని కండరాలు పరిణితి చెందిన తర్వాతే మోచేయి, మణికట్టు, చేతివేళ్లలోని కండరాలు పరిణతి చెందుతాయి. ఏంటి? దేహం యొక్క మధ్య భాగం నుండి ప్రారంభమై దేహం యొక్క వెలుపలి భాగాల వైపు జరిగితే సమీప దూరస్థ దిశ. తల నుండి ప్రారంభమై కాళ్ళ వైపు జరిగితే అది శిరోపాదాభిముఖం. ఇక్కడ చూసుకున్నట్టయితే వికాసం ఖచ్చితమైన దిశగా సాగును, లేదా వికాసం 2 నిర్దేశిక పోకళ్ళను కలిగి ఉండును అని చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రెండోది ఏంటి? నిర్దిష్ట క్రమానుగత పద్ధతిలో జరుగును. ఎక్కడేంటి? ఖచ్చితమైన దిశ, ఇక్కడ క్రమానుగత పద్ధతి, అలాగే ఖచ్చితమైన నమూనా. ఖచ్చితమైన దిశ వేరు, ఖచ్చితమైన నమూనా వేరు. ఖచ్చితమైన నమూనా అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఖచ్చితమైన దిశ అంటే ఏంటి? దిశ, డైరెక్షన్. శిరోపాదాభిముఖం, తల నుండి కాళ్ళ వైపు, ఇదొక డైరెక్షన్, ఇదొక దిశ. సమీప దూరస్థ దిశ, దేహం మధ్య భాగం నుండి దేహం యొక్క వెలుపలి భాగాల వైపు, ఇది దిశను. ఖచ్చితమైన దిశ అంటే 2 దిశలు గుర్తు రావాలి, శిరోపాదాభిముఖం, సమీప దూరస్థ దిశ. ఖచ్చితమైన నమూనా అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అనేసి గుర్తు రావాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, వికాసం పరస్పర చర్య. అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలు, వారి పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యల ప్రభావం వలన వ్యక్తిలో పెరుగుదల, వికాసం, మూర్తిమత్వ నిర్మాణం జరుగుతుంది. ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి. అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలు, వారి పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యలు. ఇక్కడ పరస్పర చర్య అంటే డిపెండింగ్ అవుతాయి. ఏంటి? అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలు, అలాగే పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్య, వాటి ప్రభావం వలన వ్యక్తిలో పెరుగుదల, వికాసం, మూర్తిమత్వ నిర్మాణం జరుగును. ఇవి 2 కూడా పరస్పరం చర్య, ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. అనగా ఏ దశలోనైనా వ్యక్తి అనువంశికత వలన ఉన్న సామర్థ్యాలు, వాటి ఆధారంగా అతడు పరిసరాలతో జరుపుతున్న ప్రతిచర్యల వలన వికాసం నిర్మితమగును. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. అనువంశికత మరియు పరిసరాలు సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి వికాసం. వికాసం అంటే ఏంటండి? అనువంశికత మరియు పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనువంశిక మరియు పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి వికాసం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. శిశువుకు తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించింది అంటే ఇది అనువంశికంగా వచ్చింది. గాత్రం లభించిందంటే ఏంటి? తల్లిదండ్రుల నుండి గాత్రం లభించిందంటే అనువంశికంగా వచ్చింది. దానికి సరైన శిక్షణ ప్రోత్సాహం తోడ్పడితే, అంటే పరిసరాల నుండి దానికి సరైన శిక్షణ ప్రోత్సాహం తోడ్పడితేనే అతను ఏమవుతాడు? మంచి గాయకుడిగా ఎదుగుతాడు. అదే పరిసరాల నుండి శిక్షణ ప్రోత్సాహం అందించకపోతే అంటే అదేంటి? మంచి గాయకుడిగా ఎదుగుతాడా? ఎదగడు. సో అనువంశికంగా వచ్చిన గాత్రం అనేది పరిసరాల నుండి వచ్చిన శిక్షణ ప్రోత్సాహం తోడైతేనే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. అంటే 2 కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. సో వికాసం అనేది పరస్పర చర్య.
నెక్స్ట్ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలు సంబంధాలు కలిగి కొనసాగును లేదా వికాసం ఏకీకృత మొత్తం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తే 6th పాయింట్కి దీనికి తేడా అనేది తెలుస్తాయి. వ్యక్తిలోని వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. చెప్తాను చూడండి. శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగం వంటి వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఇక్కడ ఏం చెప్పాం? అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలు పరిసరాల మధ్య జరిగే చర్యలు అంటే అనువంశిక, పరిసరాలు పరస్పరం చర్య అంటే పరిసరాలు అనువంశికత ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగం వంటి వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. అక్కడ పరిసరాలు, అనువంశికత ఈ రెండు పరస్పరం అయితే ఇక్కడ ఈ వికాసాలు అనేవి పరస్పరం అవుతాయి. ప్రతి వికాస అంశం ఇతర వికాస అంశాన్ని ప్రభావితం చేస్తుంది. అక్కడ అనువంశికత, పరిసరాలు ఎక్కడ చూసుకున్నట్టయితే వికాసాలే ప్రభావితం అవుతాయి. ఒక వికాసం ఇంకో వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. కావున వికాస అంశాలన్నీ శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక మొదలగు అన్నీ కలిపి సమైక్యంగా అభివృద్ధి చెందటమే వ్యక్తి వికాసం. వ్యక్తి వికాసం అంటే ఏంటి? శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక మొదలగు అన్ని విషయాలు కలిపి ఏంటి అంటే ఆ సమైక్యంగా అభివృద్ధి చెందితే ఏమంటారు? వ్యక్తి వికాసం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. శారీరక వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొన్న పిల్లవాడు మానసిక వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొన్న ఇక్కడ ఏంటి అంటే శారీరక వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొన్న పిల్లవాడు మానసిక వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొన్న పిల్లవాడు ఇప్పుడు నేను చెప్తాను చూడండి. శారీరక వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొన్న పిల్లవాడు మానసిక వికాసంలో కూడా ఆటంకాన్ని ఎదుర్కొంటాడు. మానసిక వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొన్న పిల్లవాడు ఉద్వేగ వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొంటాడు. అంటే ఏంటి? ఇక్కడ వికాసాలు అంటే శారీరక, మానసిక ఇలాంటివన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అని చెప్తే వికాసాలు పరస్పర సంబంధాలను కలిగి కొనసాగును లేదా వికాసం ఏకీకృత మొత్తానికి ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పరిసరాలు అనువంశికత వస్తే వికాసం పరస్పర చర్య అన్నదానికి ఎగ్జాంపుల్గా అవుతాయి. ఓకేనా? శారీరక వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొన్న పిల్లవాడు ఏమవుద్ది? మానసిక వికాసంలో కూడా ఆటంకాన్ని ఎదుర్కొంటాడు. మానసిక వికాసంలో ఆటంకం ఉంటే ఉద్వేగ వికాసంలో కూడా ఆటంకం ఉంటుంది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్. దృఢమైన శరీరంలోనే దృఢమైన మనస్సు ఉంటుంది. ఒకవేళ మనసు దృఢంగా లేకపోతే శరీరాన్ని దృఢంగా ఉంచుకోలేము. శరీరం దృఢంగా లేకపోతే మనసుని దృఢంగా ఉంచుకోలేము. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఓకేనా? నెక్స్ట్ పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ఆరోగ్య, వ్యాయామ విద్య, నైతిక విద్య, పని విద్య ప్రవేశపెట్టి బోధించటము. ఇది దేని కిందకు వస్తుంది అంటే వికాసం ఏకీకృత మొత్తం లేదా వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ దాంట్లోనే ఉంది. మీరు అంటే అబ్జర్వ్ చేయండి. వివిధ వికాసాలు అంటే ఏంటి? శారీరక, మానసిక, సాంఘిక ఇవన్నీ కూడా వికాసాలు. సో వివిధ వికాసాలు పేరులోనే ఉంది. ఇక్కడ ఓన్లీ వికాసం పరస్పర చర్య అంటే అనువంశికత, పరిసరాలు. వివిధ లేదా వికాసం ఏకీకృత మొత్తం అంటే అన్ని వికాసాలు వస్తాయి. శారీరక, మానసిక, సాంఘిక, నైతిక. ఓకేనా? పేరులోనే ఉంది వివిధ వికాసాలు. వివిధ అంటే ఏంటి? చాలా వికాసాలు. అవి ఏ వికాసాలు? శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ. సో ఇలాంటి వికాసాలు. ఓకేనా? ఇక్కడ కూడా అదే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడే అనుకోండి. పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ఆరోగ్య, వ్యాయామ విద్య, నైతిక విద్య, పని విద్య మొదలైనవి ప్రవేశపెట్టడం అంటే ఇక్కడ ఏ వికాసాలు వస్తున్నాయి? నైతిక విద్య వస్తుంది. ఆరోగ్య, వ్యాయామ అంటే మానసిక వికాసం కూడా బాగుంటుంది. పని విద్య అంటే ఉద్వేగం. అంటే ఇక్కడ నైతిక విద్య, పని విద్య, ఆరోగ్య, వ్యాయామాలు ఇవన్నీ కూడా వివిధ వికాసాలని సూచిస్తున్నాయి. సో వివిధ వికాసాలను సూచిస్తున్నాయి కాబట్టి ఇది దేనికి చెందుతుంది అంటే వికాసం ఏకీకృత మొత్తం. నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.
నెక్స్ట్ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ అంటే సర్వశక్తుల సమ్మేళనం. సంచిత ప్రక్రియ అంటే ఏంటి? సర్వశక్తుల సమ్మేళనం. ఏ వికాస అంశంలోనైనా కలుగు మార్పులు ఒక్కసారిగా సంభవించగా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు జరుగుతుంది. అవిచ్ఛిన్నంగా జరిగే, ఎక్కడ విచ్ఛిన్నం కాకుండా జరిగే సంచిత ప్రక్రియ. ఎగ్జాంపుల్ చూడండి, వర్ణమాల ఆధారంగా గుణింతాలు నేర్చుకుంటాడు. వీటి ఆధారంగానే ఇంకొకటి నేర్చుకుంటాం. వీటి ఆధారంగానే ఇంకోటి నేర్చుకోవటం. వీటి వల్ల ఇంకోటి మనం ఇప్పుడు పిల్లవాడికి ఒక్కసారిగా మనం గుణింతాలు నేర్పిస్తామా? నేర్పించాం. ఫస్ట్ ఏం నేర్పిస్తాం? వర్ణమాల నేర్పిస్తాం. వర్ణమాల వాడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు అంటేనే నెక్స్ట్ మనం గుణింతాలకు వెళ్తాం. అంటే గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా అంటే ఏంటి? వర్ణమాల ఆధారంగా కొత్త మార్పులు అంటే ఏంటి? గుణితాలు నేర్చుకోవటం అనేది కొత్త మార్పు. గుణింతాలు అనేది ఒక్కసారిగా నేర్చుకుంటాడా? నేర్చుకోడు. అంటే ఒక్కసారిగా వికాసంలో కలుగు మార్పులు ఒక్కసారిగా సంభవించవు. గతంలో ఏర్పడిన అంశాల ఆధారంగా అంటే వర్ణమాల ఆధారంగానే మనం గుణింతాలు నేర్పిస్తాం. నెక్స్ట్ వర్తులం ఆధారంగా చతురస్రం గీయటం. దీని ఆధారంగా ఇంకోటి గీస్తాం. ఓకేనా? శిశువు పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు కనిపించిన దానికి కారణమైన ఎన్నో అంశాలు అంతర్గతంగా మార్పు చెందుతూ హఠాత్తుగా ఆ మార్పుల ఫలితాన్ని గమనిస్తాం. ఓకేనా? శిశువు ఇప్పుడు ఒక్కసారిగా అమ్మ అని పిలడు. అంటే దానికి కావాల్సినవన్నీ కూడా లోన తయారవుతూ ఉంటాయి. అంటే ఆ మాట రావడానికి తను చాలా ప్రయత్నాలు అనేవి అంతర్గతంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక్కసారిగా అమ్మ అనే పదం మనకి వినిపిస్తుంది. కానీ అలా వినిపించడానికి కారణం లోన ఎన్నో ప్రయత్నాలు జరగడం. నెక్స్ట్ శిశువు దంత ఆవిర్భావం మనకు హఠాత్తుగా కనిపించిన సన్నాహం గర్భస్థ శిశువులోనే కొనసాగును. అంటే ఎప్పుడో ఏర్పడిన మార్పులు ఇప్పుడు మనకి కనిపిస్తాయి. ఎప్పుడో గతంలో ఏర్పడిన మార్పులు ఇప్పుడు మనకి కొత్తగా కనిపిస్తాయి. సంచిత ప్రక్రియ అంటే ఏంటి అంటే ఒక్కసారిగా సంభవించవు. ఒక్కసారిగా సంభవించినట్టు మనకి అనిపించినా సరే గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగానే కొత్త మార్పులు జరుగును. అది దేనికి ఎగ్జాంపుల్? వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. నెక్స్ట్ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చును. శిశువు ప్రస్తుత వికాస స్థితిని బట్టి అతడి భవిష్యత్తు వికాస స్థితిని అంచనా వేయట. ప్రాగుప్తీకరించడం అంటే ఏంటి? అంచనా వేయట. ప్రస్తుత స్థితిని బట్టి అంచనా వేయట. ఒక పిల్లవాడు బాగా చదివాడు అనుకోండి, ఇప్పుడు వాడిని చూసి వీడు బాగా చదువుతున్నాడు కాబట్టి రేపు పొద్దున ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు అని అంచనా వేసేస్తూ ఉంటాం. ప్రస్తుత స్థితిని బట్టి భవిష్యత్తుని అంచనా వేయటము. దేనికి ఎగ్జాంపుల్ అంటే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, 3 సంవత్సరాల వయసులోని పిల్లవాని ఎత్తును బట్టి 18 సంవత్సరాల వయసులో ఎత్తుని తెలపటం. ఈ 3 సంవత్సరాల వయసు పిల్లవాడు మన ముందు ఉన్నాడు, వీడి హైట్ చాలా బాగుంది, సో వీడు పెద్ద అయితే ఇంత హైట్ అవుతాడు, 18 సంవత్సరాలు వస్తే వీడు ఇంత హైట్ అవుతాడు అనేసి ముందే మనం అంచనా వేసి చెప్పేస్తాం. శిశువు మణికట్టు ఎముక ఎక్స్రే ద్వారా అతడి శారీరక పరిమాణం ఎంతవరకు పెరుగుతుందో తెలపటము. శిశువు యొక్క మణికట్టు ఎముక ఎక్స్రేని చూసి ప్రెజెంట్ చూసి భవిష్యత్తులో అతడి శారీరక పరిమాణం ఎంత ఉందో అంచనా వేస్తాము. శిశువు ప్రస్తుత మానసిక సామర్థ్యం ఆధారంగా ప్రస్తుతం ఉన్న మెంటల్ ఎబిలిటీ ఆధారంగా అంతిమ మానసిక వికాసాన్ని అంచనా వేస్తాము. ప్రస్తుత స్థితిని బట్టి భవిష్యత్తుని అంచనా వేస్తే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అన్నదానికి చెందుతుంది. వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల దిశగా సాగును. వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల దిశగా కొనసాగును. ఇదేంటో చూద్దాం. శిశువులో సంభవించే వికాసాలను గమనిస్తే నిర్దిష్ట ప్రక్రియలు కృత్యాల కంటే ముందు సాధారణ కృత్యాలను చేయటాన్ని గమనించవచ్చు. అంటే వికాసం అనేది సాధారణ అంశాల నుండి జనరల్ నుండి సంక్లిష్టం కాంప్లెక్స్ వైపు వెళ్తుందన్నమాట. జనరల్ నుండి కాంప్లెక్స్కి వెళ్తుంది, అంటే సింపుల్ నుండి కాంప్లెక్స్కి వెళ్తుంది అన్నదాన్ని తెలియజేస్తుంది. శిశువు ప్రతిస్పందనలు మొదట సాధారణం నుండి నిర్దిష్టంగా కొనసాగుతాయి. శిశువు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని ఉపయోగించి పిదప చేతి వేళ్లతో వస్తువులను పట్టుకోగలుగుతాడు. ఇప్పుడు బాలును పట్టుకోవాలంటే మొత్తం చేతిని ఉపయోగిస్తాడు, తర్వాత వేళ్ళను ఉపయోగించి ఆ బాలును పట్టుకోగలుగుతాడు. నెక్స్ట్ ఇప్పుడు పెన్నుతో రాయి అనేసి చిన్నపిల్లలకి పెన్ ఇస్తే ఏంటి, మొత్తం చేతిని ఉపయోగించి రాస్తారు. తరువాత వాళ్ళలో కొంత వికాసం అనేది డెవలప్ చెందాక 2 వేళ్ళను ఉపయోగించి రాయడం
జరుగుతుంది. నెక్స్ట్ భాషా వికాసాన్ని గమనిస్తే శిశువు మొదట ఆడవాళ్ళందరినీ అమ్మ అని సంబోధించిన పిదప ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే పరిమితం చేస్తాడు. అంటే ఏంటి, అందరినీ అమ్మ అని పిలుస్తాడు. సాధారణంగా కనిపించిన ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలుస్తాడు. తర్వాత కొంత ఏజ్ వచ్చి కొంత వికాసం డెవలప్ అయ్యాక తన తల్లిని మాత్రమే నిర్దిష్టంగా తన తల్లిని మాత్రమే అమ్మ అని పిలవడం జరుగుతుంది. సో ఇది సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల దిశగా కొనసాగుతుంది. వికాస నియమాలు అదే వికాస సూత్రాలని ఎప్పుడూ కూడా మనం ఎగ్జాంపుల్ బట్టే మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ గుర్తుంటేనే అది దేనికి చెందుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. వికాస నియమాలు లేదా సూత్రాలు. ఫస్ట్ ఏంటి, వికాసం అవిచ్ఛిన్నమైనది అంటే నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, క్రమానుగత పద్ధతిలో లేదా ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. ఒక దశలో స్లోగా జరిగితే ఇంకో దశలో ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ ఖచ్చితమైన దిశగా సాగుతుంది. దిశ, నమూనా అంటే స్టెప్ బై స్టెప్. ఖచ్చితమైన దిశ అంటే 2 దిశలు, శిరోపాదాభిముఖ దిశ, సమీప దూరస్థ దిశ. దీన్నే ఇంకోటి అంటారు. వికాసం 2 నిర్దేశ పోకలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, వికాసం పరస్పర చర్య. ఆనువంశికత, పరిసరాలు రెండు కూడా పరస్పరంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి జరుగుతాయి. నెక్స్ట్ వివిధ వికాసాలు. పేరులోనే ఉంది వివిధ వికాసాలు అంటే చాలా వికాసాలు శారీరక, మానసిక, సాంఘిక, ఇలాంటివన్నీ. లేదా వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. సో అన్ని వికాసాలు ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. నెక్స్ట్ వికాసం అందరిలో, ఇది వదిలేసాం కదా. వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు లేదా వైయక్తిక భేదాలు ఉంటాయి. నీలో ఒకలాగా, నాలో ఒకలాగా, వేరొక మనిషిలో ఒకలాగా. సో వైయక్తిక భేదాలను వికాసం చూపిస్తుంది. అందరిలో వికాసం ఒకే విధంగా జరగదు, ఒకేలా జరుగుతుంది. అంటే వికాసం జరగడం అందరిలో కామన్. కాకపోతే నీలో ఒకలా జరుగుతుంది, నాలో ఒకలా జరుగుతుంది, తనలో ఒకలా జరుగుతుంది. ఇక్కడ ఒకలా అంటే తొందరగా జరుగుతుంది లేదా ఫాస్ట్గా జరుగుతుంది అని అర్థంలోకి వస్తుంది. సో వైయక్తిక భేదాలు ఉంటాయి లేదా సమాన గతిని అనుసరించదు. నెక్స్ట్ వివిధ వికాసాలు. వివిధ అంటే వేరు వేరు వికాసాలు పేరులోనే ఉంది. నెక్స్ట్ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ, ఒక్కసారిగా సంభవించదు. గతంలో ఏర్పడిన ఆధారాల వల్లే కొత్త మార్పులు అనేవి జరుగుతాయి. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అంటే అంచనా వేసేస్తాం. ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తుని అంచనా వేసేస్తే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అన్నదానికి చెప్పుకోవచ్చు. వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల నుండి, సింపుల్ నుండి కాంప్లెక్స్ వరకు. అమ్మ అని అందరినీ పిలిచే శిశువు, సాధారణంగా అమ్మ అని అందరినీ పిలిచే శిశువు ఖచ్చితంగా వికాసం డెవలప్ చెందితే నిర్దిష్టంగా తన తల్లిని మాత్రమే అమ్మ అని పిలవటం. ఓకేనా, ఇవి వికాసానికి సంబంధించిన సూత్రాలు లేదా నియమాలు. నెక్స్ట్ మానవ వికాస దశలు. మానవ వికాస దశలు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా నుండి చిన్న చిన్న భాగాల వైపు జరుగుతుంది. దేనికి చెందుతుంది అంటే వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలుగా సాగును అన్నదానికి ఎగ్జాంపుల్ మొత్తంగా నుండి చిన్న చిన్న అంశాల వైపు లేదా భాగాల వైపు జరుగుతుంది. నెక్స్ట్ మానవ వికాస దశలు. ఈ దశలు చూసుకున్నట్టయితే జనన పూర్వం, జనన రకం, జననాంతర దశలు. జనన పూర్వం చూసుకున్నట్టయితే జైగోట్ దశ 0 నుండి 2 వారాలు, తర్వాత ఎంబ్రియో దశ 2 వారాల నుండి 2 నెలలు, తర్వాత ఫీటస్ దశ 2వ నెల నుండి ప్రసవం అయ్యే వరకు. తర్వాత జననం రకాలు: సాధారణ జననం, బ్రీచ్ జననం, శస్త్రచికిత్స. తర్వాత జననాంతర దశలు. వీటి కోసం ఒకసారి చూద్దాం. ఇక్కడ జనన పూర్వ దశలు ఏంటి? జనన పూర్వ దశలు అంటే జననం రకాలు. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రిడ్జ్ స్టేజ్ ఇక్కడ ఉంది కదా, అది చూద్దాం. అండం ఫలదీకరణ చెందిన నాటి నుంచి 9 నెలల వరకు ఉండే దశను జనన పూర్వ దశ అంటారు. అంటే ఏంటి? శిశువు బయటికి రాకముందు ఉండే దశనే జనన పూర్వ దశ. బర్త్ స్టేజ్ ఇందాక బ్రిడ్జ్ అన్నాం కదా, చూసుకోలేదు. ప్రీ బర్త్ స్టేజ్. ఓకేనా, సారీ. ఇక్కడ
దీనిలో 3 అంతర్దశలు ఉన్నాయి. జనన పూర్వ దశలో 3 అంతర్దశలు ఉన్నాయి. అదే జైగోట్ దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశ. ఓకేనా? జైగోట్ దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశ. ఇక్కడ చెప్పుకున్నాం కదా, జనన పూర్వం చూసుకున్నట్టయితే జైగోట్ దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశ. వాటి కోసం నేర్చుకుందాం. జైగోట్ దశ ఇది ఫలదీకరణం చెందిన తరువాత, అంటే ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత నుండి 2 వారాల వరకు ఉంటుంది. బాహ్య పోషణ లేని కారణంగా జైగోట్ పరిమాణంలో మార్పు ఉండదు. జైగోట్ పరిమాణంలో మార్పు ఉండదు. జైగోట్ విభజన చెంది 2 పొరలుగా ఏర్పడుతుంది. జైగోట్ అనేది విభజన చెంది ఎన్ని పొరలుగా ఏర్పడుతుంది? 2 పొరలుగా ఏర్పడుతుంది. పై పొర జరాయువు, నాభిరజ్జువు, అలాగే అమ్నియాటిక్ సంచిగా మారి లోపల పొర పిండంగా మారుతుంది. పై పొర రెండు పొరలు ఏర్పడుతుంది. పై పొర ఎలా మారుతుంది? జరాయువు, నాభిరజ్జువు, అమ్నియాటిక్ సంచిగా మారుతుంది. ఇంకొక పొర ఉంటుంది కదా, అది ఏమవుతుంది అంటే లోపల పొర పిండంగా మారుతుంది. బయట పొర ఏమిటి? జరాయువు, నాభిరజ్జువు, అమ్నియాటిక్గా మారుతుంది. లోపల పొర ఏమవుతుంది? పిండంగా మారుతుంది. జైగోట్ అనేది 2 పొరలుగా ఏర్పడుతుంది. ఓకేనా? క్లియర్. జైగోట్ దశ అయిపోయింది. మళ్ళీ ఒకసారి జైగోట్ దశ ఫలదీకరణం నుండి 2 వారాల వరకు ఉంటుంది. బాహ్య పోషణ లేని కారణంగా జైగోట్లో పరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదు. సైజులో ఎలాంటి మార్పు ఉండదు. జైగోట్ అనేది 2 పొరలుగా విభజన చెందుతుంది. పై పొర ఎలా మారుతుంది అంటే జరాయువు, నాభిరజ్జువు, అమ్నియాటిక్గా మారుతుంది. అలాగే లోపలి పొర ఏమవుతుంది అంటే పిండంగా మారుతుంది. నెక్స్ట్ ఎంబ్రియోగా, పిండం అంటే ఎంబ్రియోగా మారుతుంది. నెక్స్ట్ ఏ దశ స్టార్ట్ అవుతుంది? ఎంబ్రియో దశ స్టార్ట్ అవుతుంది. 2 వారాల తర్వాత నుండి 2 నెలల వరకు ఉంటుంది. 2 వారాల తర్వాత నుండి 2 నెలల వరకు ఉంటుంది. ఎంబ్రియో చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. చిన్న మనిషి ఆకారంలో ఉన్నది ఏది? ఎంబ్రియో. శరీరంలోని అన్ని భాగాలు ఏర్పడతాయి. ఏ స్టేజ్లో అన్ని భాగాలు ఏర్పడతాయి అంటే ఎంబ్రియో దశలోనే అన్ని భాగాలు ఏర్పడతాయి. ఈ దశలో పిండం కాళ్ళు చేతులను ఆడిస్తూ ఉంటుంది. ఏ దశలో అంటే ఎంబ్రియో దశలో. ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1.25 ఔన్స్ల బరువు, 1.5 అంగుళాల బరువు ఉంటుంది. ఓకేనా? 1.25 ఔన్స్ల బరువు. అలాగే వెయిట్ అనేది ఔన్స్లలో చూపిస్తున్నారు. 1.25 ఔన్స్ల బరువు, 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. బరువు, వెయిట్, పొడవు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫీటస్ దశ. ఫీటస్ దశ ఏంటి? 2 నెలల తరువాత నుండి జననం అయ్యే వరకు ఉండే దశనే ఫీటస్ దశ అంటారు. ఈ దశలో కొత్త భాగాలు ఏమీ ఏర్పడవు. ఎందుకంటే ఎంబ్రియో దశలోనే భాగాలన్నీ కూడా ఏర్పడ్డాయి. 9 నెలల నాటికి పూర్తి కాలం పక్వత చెంది 9 నెలలు అయినప్పటికీ పరిపూర్ణ శిశువుగా ఏర్పడిన తర్వాత నవజాత శిశువు జన్మించడం జరుగుతుంది. ఏ దశ తర్వాత అంటే ఫీటస్ దశ. ఇక్కడ మానవ వికాస దశలను ఎలిజబెత్ హర్లాక్ 10 దశలుగా పేర్కొన్నారు. మానవ వికాస దశలను ఎలిజబెత్ హర్లాక్ ఎన్ని దశలుగా పేర్కొన్నారు? 10 దశలుగా పేర్కొన్నారు. ఈ 10 దశల కోసం ఇక్కడ నవజాత శిశువు, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఇన్ని దశలు ఉన్నాయి కదా. ఈ ఇన్ని దశల్లో కూడా మళ్ళీ ఏం చెప్తారు అంటే ఉద్వేగ వికాసం, మానసిక వికాసం, ఇవన్నీ కూడా చెప్తారు. సో శైశవ దశలో ఉండే ఉద్వేగ వికాసం, పూర్వ బాల్య దశలో ఉండే ఉద్వేగ వికాసం, అలాగే అన్నీ కూడా లైన్గా మీకు మెన్షన్ అంటే లైన్గా పేర్చి నేను ఇంకొక వీడియో రూపంలో చేస్తాను. ఎందుకంటే ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా మెన్షన్ చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వివరించి చెప్పడం కన్నా అన్నిట్లో ఉన్న కామన్ పాయింట్స్ అన్నీ తీసి ఈజీగా చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. నవజాత శిశువు కదా, ఈ నవజాత శిశువు ఓకే, నేను ఆ పిక్స్ తీయడం కూడా మానేశాను. ఇప్పుడు నవజాత శిశువులో కూడా ఏముంటుంది అంటే ఉద్వేగ వికాసం ఉంటుంది. ఇంకా ఏంటి? యవ్వనారంభ దశలో ఉద్వేగ వికాసం ఉంటుంది. ఉత్తర బాల్య దశలో ఉద్వేగ వికాసం ఉంటుంది. ఇలాగా అన్నిట్లో కలిపి ఒకసారిగా చెప్తాను. ఓకేనా? మీకు క్లియర్ లేదు అనుకుంటే నేను వీటి కోసం వేరేగా ఒక వీడియో